అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పెళ్లి కానుక అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. రఘు వాళ్ళది సాంప్రదాయ కుటుంబం. వాళ్ళ అమ్మగారు వనజాక్షి చాలా నియమాలు పద్ధతులు కలిగినవారు. ఆమె దృష్టిలో కోడలంటే అనుకోగా ఆవిడ చెప్పు చేతుల్లో ఉండాలని అనుకునేది. ఎందుకంటే ఆవిడ అత్తగారు ఆమెని అలాగే అదుపులో ఆజ్ఞలలో పెట్టారు. అందుకే కాబోలు అవే పద్ధతులు పాటించి అత్తమామల ముందు మాట్లాడకూడదు. వారు కుర్చీలో కూర్చుంటే కోడలు కిందే కూర్చోవాలి. ఆధునిక దుస్తులు ధరించకూడదు. ఎప్పుడూ చీరలు మాత్రమే కట్టుకొని అత్తమామల దగ్గర అణిగిమణిగి ఉండాలి అని ఒక చాదస్తపు నియమాన్ని వంట పట్టించుకున్నారు. అదే మూసలో ఆలోచిస్తూ తనకి కాబోయే కోడలు కోసం వెతకడం మొదలుపెట్టారు. రఘుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి అయితే అమ్మాయిలు నచ్చుతున్నారు, కానీ వాళ్ళమ్మగారికి మాత్రం నచ్చడం లేదు. ఏదో వంక చెప్తూ వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది వనజాక్షి. ఆవిడ సమస్య ఒక్కటే, బాగా చదువుకున్న ఆడపిల్లలైతే కొడుకుని ఆమె నుంచి దూరం చేస్తారని. ఆధునిక దుస్తులు వేసుకున్న అమ్మాయిలు అత్తమామలకి సేవలు చెయ్యరని ఆవిడ అపోహ. అందుకనే ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా ఏదో వంక చెప్పి సంబంధాన్ని తిరస్కరించేది. ఇదిలా ఉండగా రఘు వాళ్ళ ఆఫీస్లో శృతి అనే అమ్మాయి రఘుని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటుంది. శృతి అనాథ. చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకుంది. అప్పట్నుంచి ఒక అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యింది. అదొక మిషనరీ అనాథాశ్రమం. ఆ ఆశ్రమానికి సిస్టర్ మేరీ హెడ్గా ఉండేవారు. ఆవిడ చిన్నప్పటి నుంచి శృతిని కన్న బిడ్డలా చూసుకునేవారు. శృతి మంచి నడవడిక, తెలివితేటలు కలిగిన చలాకీ పిల్ల కనుక బాగా చదువుకొని తనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకొని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం తెచ్చుకుంది. రఘు, శృతి ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. రఘుకి చిన్నప్పటి నుంచి కాస్త బిడియం ఎక్కువ. అమ్మాయిల్ని అస్సలు చూడడు, మాట్లాడడు. కానీ చూసిన మొదటి రోజే శృతి రఘుకి నచ్చింది. శృతి ఆఫీస్లో చేరినప్పటి నుండి రఘు ప్రవర్తన మరియు మంచితనాన్ని చూసి రఘుని ప్రేమించడం మొదలుపెట్టింది. ఒకరోజు తన మనసులోని ప్రేమను రఘుకి చెప్పాలని అనుకుంటుంది శృతి. కానీ రఘు తిరస్కరిస్తాడేమో అన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది. రఘుకి శృతి మీద మంచి అభిప్రాయమే ఉంది. శృతి అందం, తెలివితేటలకి పడని మగవారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి అందం ఆమెది. అదే ఆఫీస్లో పనిచేస్తున్న చాలామంది అబ్బాయిలు శృతిని పెళ్లి చేసుకుంటామని చాలాసార్లు అడిగారు. కానీ శృతి మనసులో రఘు ఉండడంతో తను ఎవరిని అంగీకరించేది కాదు. అక్కడ చూస్తే రఘు ఇంటి పరిస్థితుల కారణంగా తన తల్లి మనస్తత్వం తెలిసిన రఘు శృతి అంటే ఇష్టమున్నా తన ప్రేమను తెలపలేకపోతున్నాడు. ఒకరోజు శృతికి రఘుకి పెళ్లి చూపులు చూస్తున్నారని తెలిసి ఇక ఆలస్యం చేస్తే రఘు దక్కడనే అభిప్రాయంతో తన మనసులో మాట రఘుతో చెబుతుంది. శృతి ప్రేమిస్తున్నానని చెప్పిన వెంటనే రఘు శృతితో తన మనసులో మాట చెప్తాడు. నువ్వు వచ్చిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చావు శృతి. నీ టాలెంట్ చూసి ఇంకా బాగా నచ్చేశావు. ఒకే ప్రాజెక్ట్లో కలిసి చేస్తున్నా ఎప్పుడూ నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదెందుకో తెలుసా? నిన్ను ప్రేమించి నా జీవితంలో నాకు చోటిస్తే అది నేను నీకు అన్యాయం చేసినట్టే అవుతానని చెప్పాడు. రఘు మాటలు విన్న శృతి ఆశ్చర్యపోయింది. అదేంటి రఘు, ప్రేమించినప్పుడు జీవితంలో స్థానం ఇవ్వడానికి ఏం అభ్యంతరం నీకు అని అడిగింది. శృతి, నీకు తెలీదు, మా అమ్మవన్నీ పాతకాలం పద్ధతులు. ఆడపిల్లలు జీన్స్ వేసుకున్న, ఫ్యాషన్గా తయారైన, ఉద్యోగాలు చేసిన ఆవిడకి నచ్చరు. ఇప్పటికీ ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, కానీ ఇవే కారణాలు చెప్పి అన్నీ క్యాన్సిల్ చేశారు అని తన ఆవేదన శృతితో చెప్పాడు రఘు. నీ సమస్య ఇదే అయితే నా దగ్గర పరిష్కారం ఉంది రఘు. నాకు నువ్వు కావాలి. నా జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయాను. నన్ను సిస్టర్ మేరీయే పెంచారు.
నిన్ను చూసిన మొదటి రోజే నాకెందుకో నీలో నాకు కోల్పోయిన ప్రేమ దొరుకుతుందని ఆశ ఏర్పడింది. అందరు అబ్బాయిల్లాగా అమ్మాయిలను చూసి వెంటపడవు. నీ పనేదో నువ్వు చూసుకుంటావు. నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద, నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నన్ను నీకు కట్టిపడేశాయి. నీకు మీ తల్లిదండ్రులకు నచ్చే విధంగా నేనుంటాను. మీ అమ్మగారికి నేను చేసే ఉద్యోగం, నా వస్త్రధారణ అభ్యంతరకరమైతే నీకోసం వాటన్నింటినీ వదులుకొని వస్తాను అని అంది. తనకు నచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా వస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలి? తన తల్లిదండ్రులను, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తానంటే జీవితంలో కావాల్సిందేముంది? శృతి మాటలకి చాలా సంతోషిస్తాడు రఘు. రఘు వెళ్ళి వాళ్ళ అమ్మకి తన మనసులో మాట చెప్తాడు. నాతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమమ్మా. ఒకసారి తనని చూడు, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. మన సాంప్రదాయాలను, కట్టుబాట్లకి తగ్గ పిల్ల. ఒకసారి నువ్వు చూస్తావుగా, నీకే తెలుస్తుంది అని అంటాడు రఘు. శృతి కూడా సిస్టర్ మేరీకి వెళ్ళి రఘు విషయం చెప్తుంది. మీ బ్లెస్సింగ్స్తో మీరొప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే చిన్న ప్రాబ్లం సిస్టర్ అని చెప్పింది. ఆ మాటలు విన్న సిస్టర్ ఏంటి శృతి అని అడుగుతుంది. వాళ్ళ అమ్మగారు సాంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగిన మనిషి. ఆవిడకి కోడలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే నేను ఉద్యోగాన్ని మానేయాలి. ఇక ఇంట్లో ఉంటూ వారి సేవ చేసుకుంటూ నా జీవితాన్ని నేను ఒక కొత్త మలుపు తిప్పుకోవాలి సిస్టర్ అని చెప్పింది. ఆ మాటలు విన్న సిస్టర్కి అది నచ్చలేదు. శృతి, ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు? ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి స్వేచ్ఛ కోరి కట్టుకున్న భర్తనే ఎదిరించి అవసరం అనుకుంటే వదిలేసి విడిగా వచ్చి బతుకుతున్న రోజులివి. అలాంటిది నీకు తల్లిదండ్రుల తోడు లేదు. నీకు ఆధారమైన ఈ ఉద్యోగాన్ని కూడా వదులుకొని రఘు కోసం నీ జీవితాన్ని పణంగా పెడతావా? మతిగాని పోయిందా అని తిడుతుంది సిస్టర్. ఏమో సిస్టర్, నేనవిన్నీ ఆలోచించలేదు. రఘు నాకు తోడుగా ఉంటే నా జీవితమంతా హాయిగా ఉంటుందని ఏదో తెలియని భరోసా. రఘు కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది అని చెప్పింది. ప్రేమ గుడ్డిది శృతి. ప్రేమలో ఉంటే కళ్ళ ముందు నిజాలు కనిపించవు. సరే శృతి, నీ ఇష్టం. కానీ నీకు నేను కన్న తల్లిని కాకపోయినా ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని పెంచానమ్మా. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకుంటాను అంది సిస్టర్. ఇక శృతిని వాళ్ళమ్మకు చూపించాలని రఘు అనుకుంటాడు. అందుకనే చీర కట్టుకుని లక్షణంగా తయారయ్యి వాళ్ళ ఇంటికి రమ్మని శృతికి చెబుతాడు. రఘు చెప్పినట్టే శృతి అంతంగా చీర కట్టుకొని బాగా ముస్తాబై రఘు ఇంటికి వెళ్తుంది. శృతిని చూసిన వనజాక్షి, పిల్ల బానే ఉంది, వంట వార్పు ఏమైనా వచ్చా అని అడుగుతుంది. ఆ మాటలకు శృతి, కొద్దిగా తెలుసాంటీ అని చెబుతుంది. అంటే ఇప్పటి వరకు అనాథాశ్రమంలో అయ్యమ్మ చేసి పెట్టేది, అందుకే నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటాను అని చెబుతుంది. అనాథాశ్రమంలో ఉండడమేమిటి? నీకు తల్లిదండ్రులు లేరా అని వనజాక్షి అడుగుతుంది. అంటే అది అంటూ శృతి నానస్తూ, మీకు రఘు చెప్పలేదా అని అడుగుతుంది. రఘు నాకేమీ చెప్పలేదే అంటే, నీకు తల్లిదండ్రులు లేరా అని అడుగుతుంది వనజాక్షి. లేరా అంటే, చిన్నప్పుడే అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుండి నేను అనాథాశ్రమంలో సిస్టర్ మేరీ దగ్గర పెరిగాను అని చెప్తుంది. చర్చిలో పెరిగావా? నీకు పూజ పునస్కారాలు వచ్చా? అసలు మా దేవుణ్ణి పూజిస్తావా అంటూ వనజాక్షి శృతిని ప్రశ్నలతో సంధించింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను యేసు ప్రభువుని ప్రార్థించాను. అంటే భగవంతుడు రూపాలు వేరైనా సర్వాంతర్యామి కదా అంటే, అయినా సరే నేను రఘు కోసం నా అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పింది. ఇంతలో రఘు వాళ్ళమ్మ వనజాక్షి అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది. రఘు తండ్రి ఆనందరావు మాత్రం మంచివాడు. అతనికి అమ్మాయి నచ్చింది. తను పెరిగిన వాతావరణం, పద్ధతులన్నీ రఘు కోసం వదులుకొని తన వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి చేస్తున్న ఉద్యోగం మానుకొని వస్తానని చెప్పిన తన మాటల్లో రఘు మీద ప్రేమను చూసి మురిసిపోయాడు.
ఇలాంటి అమ్మాయి నా కొడుక్కి జీవిత భాగస్వామి అయితే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాడు. శృతి ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2 రోజులయ్యింది. రఘు ఏ విషయం శృతికి చెప్పలేదు. ఆఫీస్కి కూడా రావటం లేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యట్లేదు. ఏమైందో అని ఒక పక్క కంగారు, మరో పక్క ఇంటికి వెళితే రఘు అమ్మగారు ఏమంటారో అని భయంతో సతమతమవుతూ వెళ్ళలేకపోయింది. రఘు వాళ్ళమ్మగారికి శృతి నచ్చలేదు. కానీ రఘు తండ్రి ఆనందరావు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయికి ఎవరూ లేరు, మనం ఎలా చెప్తే అలా వింటుంది. మన ఇంట్లో కూతుర్లా మన కళ్ళ ముందే మన కొడుకుతో పాటు ఉంటుంది. నీకు వచ్చే భయమేమీ లేదు. తను రఘుని ఎంతగానో ప్రేమిస్తుంది. మన వాడి కోసం కూడా కొంచెం ఆలోచించు. వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా? ఇంక నీకేంటి సమస్య అని అడిగాడు. అయినా కూడా వనజాక్షి ససేమిరా ఒప్పుకోదు. ఎవరికి పుట్టిందో ఏ కులమో చర్చిలో పెరిగి పెద్దయ్యిందంట. పెళ్ళయ్యే వరకు అన్ని మాటలు వింటారు. పెళ్లి చేసుకున్నాక మారిపోతే, నా కొడుకుని మార్చేసి నాకు దూరం చేస్తే అప్పుడు చేసేదేమీ లేదంటూ కోపంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది. అమ్మా ప్లీజ్ అమ్మా అంటూ వెనకాతల రఘు పరిగెట్టాడు. మీ అమ్మకి కోపం వస్తే కాసేపు గుడికి వెళ్ళి కూర్చొని వస్తుంది, ఏం కాదులే అన్నాడు ఆనందరావు. రఘు ఇంట్లో పరిస్థితి ఇలా ఉండగా 2 రోజుల నుండి రఘు ఫోన్ ఎత్తకపోవడంతో ధైర్యం తెచ్చుకొని శృతి విషయం తెలుసుకోవడానికి రఘు ఇంటికి వచ్చింది. కొడుకు బాధ చూడలేక ఆనందరావు ఒక నిర్ణయానికొచ్చి రఘుతో ఇలా చెప్పాడు. రఘు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ప్రేమించాలి. అది మన సంస్కారం, కట్టుబాటు అని మన శాస్త్రాలు గ్రంథాలలో చెప్పారు. చిన్నప్పటి నుండి కని పెంచిన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు. కానీ మన కోసం ప్రాణమిచ్చే మనిషి దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు నీ కోసం వచ్చిన అమ్మాయి చెయ్యి వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెడితే అది మహాపాపం. మీ అమ్మకు నేనున్నాను, మీ చెల్లి కూడా ఉంది, కానీ శృతికి ఎవరూ లేరు. అన్నీ నువ్వేనని నీ మీద ఆశలు పెట్టుకుంది. ఈరోజు కాకపోతే రేపు మీ అమ్మ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతే చస్తుందా? కానీ నువ్వు దక్కకపోతే శృతి ఏమైపోతుందో. అందుకే నా మాట విని మీ అమ్మ వచ్చేలోపే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. శృతిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఈలోపు కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. వనజాక్షి తిరిగొచ్చిందేమో అని అందరూ కంగారు పడ్డారు. మెల్లగా రఘు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా శృతిని చూసి రఘు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడిపోతాడు. ఆనందరావు శృతిని చూసి నవ్వుతూ రామ్మా అని ఆహ్వానించాడు. ఇంటిలో వనజాక్షి ఉంటే గొడవ చేస్తుందేమో అని భయంతో బిక్కుబిక్కుమంటూ అటూ ఇటూ చూస్తూ శృతి లోపలికి అడుగుపెట్టింది. మరేం భయం లేదమ్మా, ఇంట్లో మీ అత్తగారు లేదన్నాడు ఆనందరావు. ఇంకేం శృతి కూడా వచ్చేసింది. ఇద్దరూ వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకోండి అని చెబుతాడు. అందుకు శృతి, అంకుల్, చిన్నప్పటి నుండి రఘు ఆంటీ ఎంత ప్రేమగా పెంచిందో మీకు తెలీదా? అలా పారిపోయి పెళ్లి చేసుకునే పనైతే ఇన్ని రోజులు రఘు ఆంటీ చూపించిన సంబంధాలన్నింటికీ వెళ్ళేవాడే కాదు. మీ దీవెనలతో పెళ్లి చేసుకోవాలని నన్ను ప్రేమిస్తున్న ఆ మాట చెప్పకుండా తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు. నేను నా ప్రేమ విషయం చెప్పినప్పుడు మా అమ్మకు ఆచార వ్యవహారాలెక్కువ. నిన్ను చేసుకుని నిన్ను బాధ పెట్టలేను అని అన్నాడు. రఘు మీద ప్రేమతో నా ఆచార వ్యవహారాలన్నీ మార్చుకుంటానని చెప్పాను. తల్లిదండ్రుల విలువేంటో తల్లిదండ్రులు లేని నాకు బాగా తెలుసు అంకుల్. మీ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకుని అందరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను. ఆంటీని బాధపెట్టి మేము పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము. మాకు మీ దీవెనలు కావాలి, శాపాలు కాదు అని కన్నీరు పెట్టుకుంది శృతి.
అప్పుడే బయట నుంచి వచ్చిన వనజాక్షి తలుపు చాటు నుండి శృతి మాటలు విని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరిగిపోయింది. నా కొడుకు నా కోసం తన ఇష్టాలను త్యాగం చేసినప్పుడు నా కొడుకు కోసం నేను నా పద్ధతులను మార్చుకోలేనా అని అనుకుంది. లోకమే మారిపోయింది. చాదస్తాలతో పిల్లల మనసులను బాధపెట్టడం మూర్ఖత్వం అని తెలుసుకొని శృతి దగ్గరికి వెళ్ళి శృతిని దగ్గరికి తీసుకొని, నన్ను క్షమించమ్మా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి నా కోడలు కూడా నన్ను నా కొడుక్కి దూరం చేస్తుందనే భ్రమలో మూర్ఖంగా ఆలోచించి అలా ప్రవర్తించానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీ ఇద్దరూ నన్ను క్షమించండి. నేను మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని దీవించింది. తల్లిలోని మార్పును చూసి రఘు చాలా సంతోషించాడు. తమ ప్రేమకు అంగీకారం తెలిపినందుకు శృతి సంతోషంతో వనజాక్షి కాళ్లకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. శృతిని పైకి లేపి, నా కొడుకు కోసం నీ పద్ధతులు మార్చుకుంటానని చెప్పినప్పుడే నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది. ఎవరి కోసము నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పని లేదు. నీకు నచ్చినట్టుండు. నీ ఉద్యోగాన్ని నువ్వు కంటిన్యూ చెయ్యు. నాకొక ఆడపిల్ల ఉంది. రేపొద్దున నా బిడ్డకి ఇవే కష్టాలొస్తే అది ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకున్నాను. అజ్ఞానంతో మీ అందరినీ బాధ పెట్టాను. అదేవిధంగా నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో. నాకెలాంటి అభ్యంతరం లేదు. కాలంతో పాటు మనుషులు మారాలి. తరాలు అంతరాలను మార్చుకోవడమే ఆధునికత అని తెలుసుకున్నాను అని అంది వనజాక్షి. శృతికి రఘుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అలా శృతికి కోరుకున్న జీవితం శృతికి పెళ్లి కానుకలాగా లభించింది. ఇలాగ వారి జీవితం, వారి కుటుంబం సుఖంగా సంతోషంగా నడవసాగింది. ఇంత మంచి కథను మనకు అందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.